14వ నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమించును, అట్టి వాడు తృప్తశులు సహోదరులను. సామెత గ్రంథము 17వ ఒకడి ఎడల ఒకడు దయగలిగి కరుణామయుడై క్రీస్తునందు దేవుడు మేము క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 పక్ష చేతనైనను హృదయ క్షేమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు చూడును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:3-4 ఆయనను బట్టి మనకు కలుగు ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా ఆయన మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించను. 1 యోహాను 5:14 ఎవరైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున ఒకరినొకరు క్షమించుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 వారు పడిపోయినను ఒకడు తన తోటి వాడిని లేవనెత్తును. అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తి వాడు లేకపోయాను. ప్రసంగి 4:10 నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము, నీకు ఆపద కలుగు దినమందు నీ సహోదరుల ఇంటికి వెళ్ళకము. సామెతల గ్రంథము 20:10 మోసపోకుడి, దుర్దశలో దుష్ట సాంగత్యం మంచి నడువరికి చేర్పును. 1 కొరింథీయులు 15:33 తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. యోహాను సువార్త 15:13